స్కూల్లో ఉన్నప్పుడు అతను తన తోటి పిల్లలందరూ కూడా షూలేస్ని కట్టుకోకుండానే క్లాసుకు రావడాన్ని గమనిస్తాడు. అప్పుడే ఫ్లింట్ ఈ పిల్లలెవరికి కూడా షూలేస్ ఎలా కట్టుకోవాలో తెలియదని చెప్పి రియలైజ్ అవుతాడు. అలాగే ఫ్లింట్ ఆ షూలేస్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఒక షూ స్ప్రేని తయారు చేస్తాడు. ఒకసారి ఎవరైనా ఆ స్ప్రేని తమ కాళ్ళ పైన స్ప్రే చేసుకుంటే ఆ స్ప్రే షూ లాగా మారిపోతుంది. సో ఇప్పుడు ఆ స్ప్రే షూకి షూలేస్ అవసరం కూడా ఉండదు. దాంతో పిల్లలందరూ కూడా ఆ స్ప్రేని చూసి బాగా ఇంప్రెస్ అయిపోతారు. కానీ అప్పుడే ఒక పిల్లాడు ఫ్లింట్ ని ఒక క్వశ్చన్ ని అడుగుతాడు. యాక్చువల్ గా ఆ పిల్లాడు మనం స్ప్రే తోటి ఆ షూని వేసుకుంటాం కదా, మరి దాన్ని బయటికి ఎలా తీయాలని ఫ్లింట్ తోటి అంటాడు. బట్ ఫ్లింట్ మాత్రం షూని బయటికి ఎలా తీయాలని చెప్పి అసలు ఆలోచించాడు. దాంతోనే ఫ్లింట్ ఆ పిల్లాడు అడిగిన క్వశ్చన్ ని విని షాక్ అవుతాడు. నెక్స్ట్ ఫ్లింట్ తన కాళ్ళకు ఉన్న షూని తీయడానికి చాలా ట్రై చేస్తాడు. బట్ అతను ఎంత ట్రై చేసినా గానీ ఆ షూ మాత్రం అస్సలు ఊడరాదు. అది చూసి అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఫ్లింట్ ని చూసి నవ్వుతూ అతన్ని ఏడిపిస్తారు. నెక్స్ట్ ఫ్లింట్ ఏడ్చుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోతాడు. దీని తర్వాత అతను తన కాళ్ళపై ఉన్న షూని తీయడానికి నానా రకాలుగా తిప్పలు పడుతూ ఉంటాడు. కానీ అతను ఎన్నిసార్లు ట్రై చేసినా, ఏ విధంగా ట్రై చేసినా సరే షూ మాత్రం బయటికి రాదు. దీని గురించి ఫ్లింట్ మామూలు డాడీకి తెలిసి వాళ్ళు కూడా బాగా వర్రీ అవుతారు. నెక్స్ట్ ఫ్లింట్ మామ ఫ్లింట్ దగ్గరికి వెళ్ళి నీ షూ చాలా అద్భుతంగా ఉన్నాయని ఫ్లింట్ కి చెప్తుంది. అది విని ఫ్లింట్, ప్లీజ్ అమ్మా నువ్వు నాతో అబద్ధాలు చెప్పకు, నాకు ఆల్రెడీ నా షూ ఎందుకు పనికిరాదని తెలుసు. అలాగే ప్రతి ఒక్కరు కూడా నన్ను చూసి నేను ఒక పిచ్చోడిని అనుకుంటున్నారు. నేను ఏం చేసినా సరే అందరూ కూడా అవి ఎందుకు పనికిరాదని భావిస్తారు అని తన మామతోటి అంటాడు. అప్పుడే ఫ్లింట్ మాము, చూడు ఫ్లింట్, ఈ ప్రపంచంలో జీనియస్ పీపుల్ అందరినీ కూడా ముందు పిచ్చోళ్ళనే అన్నారు. ఒకవేళ జీనియస్ పీపుల్ అందరూ కూడా ప్రజల మాటలను పట్టించుకుని ఉంటే వాళ్ళు ఈ రోజు గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ ని చేసి అంత మంచి పేరుని తెచ్చుకునేవారా, నువ్వే చెప్పని ఫ్లింట్ ని ఉత్తేజపరుస్తుంది. తన మామ మాటలు వినగానే ఫ్లింట్ కి కొత్త ఉత్సాహం అనేది వస్తుంది. దీని తర్వాత అతను చాలా కొత్త కొత్త ఇన్వెన్షన్స్ ని కనిపెడతాడు. అందులో ఫ్లయింగ్ కారు, ట్రాన్స్లేషన్ మంకీ, వాకింగ్ టీవీ అండ్ హెయిర్ రైజింగ్ క్రీమ్ లాంటివి చాలానే ఉంటాయి. కానీ అవన్నీ కూడా ఫెయిల్ అవుతాయి. బట్ స్టిల్ ఫ్లింట్ మాత్రం అసలు గివ్ అప్ చేయకుండా తన టౌన్ కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక మిషన్ ని స్టార్ట్ చేస్తాడు. ఫ్లింట్ వాళ్ళ టౌన్ లో తినడానికి చేపలు తప్ప ఇంకేమి కూడా ఉండవు. ఈ టౌన్ లో ప్రజలు ఎప్పుడు కూడా ఫ్రైడ్ ఫిష్, బాయిల్డ్ ఫిష్ అండ్ ఫిష్ జ్యూస్ లాంటివి తింటూ ఉంటారు. ఈ టౌన్ వాళ్ళు రోజు ఫిష్ ని తిని తిని అసలైన ఫుడ్ టేస్ట్ ని పూర్తిగా మర్చిపోతారు. దాంతోనే ఫ్లింట్ వాటర్ నుండి డెలిషియస్ ఫుడ్ ని తయారు చేసి ఒక మిషన్ ని తయారు చేయాలని డిసైడ్ అవుతాడు. అలాగే ఫ్లింట్ చాలా హార్డ్ వర్క్ చేసి ఫైనల్ గా ఆ మిషన్ ని ప్రిపేర్ చేసి దాన్ని రన్ చేస్తాడు. ఫస్ట్ అతను ఆ మిషన్ కి చీజ్ బర్గర్ ని ప్రిపేర్ చేయమని చెప్తాడు. అప్పుడే ఆ మిషన్ చీజ్ బర్గర్ ని తయారు చేసే ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తుంది. అది చూసి ఫ్లింట్ చీజ్ బర్గర్ కోసం ఫుల్ ఎగ్జైట్ అయ్యి ఎదురు చూస్తూ ఉంటాడు. బట్ యాజ్ యూజువల్ గా ఈసారి కూడా ఫ్లింట్ తయారు చేసిన ఇన్వెన్షన్ ఫెయిల్ అవుతుంది. కానీ ఈసారి ఫ్లింట్ తయారు చేసిన మిషన్ ఫెయిల్యూర్ కారణంగా ఫ్లింట్ వాళ్ళ టౌన్ లో ఉన్న ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా పోతుంది. ఫ్లింట్ కారణంగానే ఎలక్ట్రిసిటీ పోయిందని తెలిసి ఫ్లింట్ డాడు అతని దగ్గరికి వెళ్ళి, అయిందేదో అయిపోయింది, నువ్వు ఎప్పటి నుండి నీ పిచ్చి పిచ్చి ప్రయోగాలన్నింటినీ మానేసి నాకు మన షాప్ లో హెల్ప్ చేయని ఫ్లింట్ తోటి అంటాడు. ఫ్లింట్ కి ఆ పని ఇష్టం లేకపోయినా సరే తన నాన్న పైన ఉన్న గౌరవంతో షాప్ లో పని చేయడానికి వెళ్తాడు. ఫ్లింట్ డైలీ షాప్ లో అన్హ్యాపీగానే వర్క్ చేస్తూ ఉంటాడు. వన్ డే ఫ్లింట్ డాడు ఫ్లింట్ తోటి షాప్ ని చూసుకోమని చెప్పి ఒక కొత్త పార్క్ ఓపెనింగ్ సెరమనీకి వెళ్తాడు. అక్కడ టౌన్ మేయర్ ప్రసంగాన్ని ఇస్తూ ఉంటాడు. శామ్ అనే రిపోర్టర్ ఈ సెరమనీని కవర్ చేయడానికి వస్తుంది. ఇంకో పక్క ఫ్లింట్ తన డాడీ షాప్ లో లేకపోవడం తోటి తన ఇన్వెన్షన్ ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలని చెప్పి ఫుడ్ మిషన్ ని తీసుకుని పవర్ స్టేషన్ కి వెళ్తాడు. అక్కడే ఉన్న పోలీస్ ఆఫీసర్ ఫ్లింట్ ని ఆపడానికి ట్రై చేస్తాడు. బట్ ఫ్లింట్ మాత్రం ఆ పోలీస్ ని డిస్ట్రాక్ట్ చేసి పవర్ స్టేషన్ లోపలికి వెళ్లి ఒక ట్రాన్స్ఫార్మర్ ని వైర్స్ సహాయంతో తన మిషన్ కి ఫిక్స్ చేస్తాడు. అప్పుడే ట్రాన్స్ఫార్మర్ నుండి భారీ మొత్తంలో ఎనర్జీ ఫ్లింట్ తయారు చేసిన మిషన్ లోకి వస్తూ ఉంటుంది. దీని కారణంగా ఆ మిషన్ సడన్ గా బ్లాస్ట్ అయ్యి ఒక రాకెట్ లాగా ఎగురుకుంటూ గాల్లోకి వెళ్తుంది. ఫ్లింట్ ఆ మిషన్ ని పట్టుకుని ఉండడంతో అతను కూడా గాల్లోకి ఎగురుతాడు. ఇప్పుడు ఫ్లింట్ తయారు చేసిన మిషన్ కొత్తగా ఏర్పాటు చేసిన పార్క్ దగ్గరికి వెళ్లి ఆ పార్క్ ని డిస్ట్రాయ్ చేసి పడేస్తుంది. అది చూసి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఇప్పుడు ఫ్లింట్ కారణంగా పార్క్ లో ఉన్న ఒక పెద్ద వాటర్ ట్యాంక్ కింద పడిపోతుంది. అలాగే అందులో ఉన్న వాటర్ అక్కడ ఉన్న వాళ్ళ పైకి వస్తూ ఉంటుంది. దాంతో వాళ్ళందరూ కూడా ఆ వాటర్ దగ్గర నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. దాంతో ఆ ప్లేస్ మొత్తం కూడా రచ్చ రచ్చ అయిపోతుంది. అదే టైంలో రిపోర్టర్ శామ్ ఫ్లింట్ చేసిన రచ్చను చూసి అతని మిషన్ ని టీవీ న్యూస్ లో బ్రాడ్కాస్ట్ చేస్తుంది. ఫ్లింట్ మిషన్ టౌన్ ని డిస్ట్రాయ్ చేసి పడేయడంతో ఆ టౌన్ వాళ్ళందరూ కూడా ఫ్లింట్ ని నానా రకాలుగా తిట్టి అతని పైన అరుస్తారు. అక్కడే ఉన్న ఫ్లింట్ డాడ్ అదంతా విని చాలా సాడ్ గా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో ఫ్లింట్ ఒక ప్లేస్ దగ్గర కూర్చుని చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి న్యూస్ రిపోర్టర్ శామ్ వచ్చి ఫ్లింట్ తోటి మాట్లాడుతుంది. నెక్స్ట్ శామ్ ఫ్లింట్ కాళ్ళకు ఉన్న షూని చూసి అతన్ని తెగపోడేస్తుంది. అలాగే ఆమెకు ఫ్లింట్ క్రియేట్ చేసిన మంకీ ట్రాన్స్లేటర్ కూడా బాగా నచ్చేస్తుంది. ఏదైనా కోతి మనుషులతోటి మాట్లాడినప్పుడు అది చెప్పే మాటలు ఈ మంకీ ట్రాన్స్లేటర్ ద్వారా మనుషులకు ఈజీగా అర్థమవుతాయి. ఈ మంకీ ట్రాన్స్లేటర్ అండ్ ఫ్లింట్ మంచి ఫ్రెండ్స్, అందుకే అది ఎప్పుడు కూడా
ఫ్లింట్ తో పాటే ఉంటుంది. శామ్ తను ఇన్వెంట్ చేసిన వస్తువుల్ని మెచ్చుకోవడంతో ఫ్లింట్ కి శామ్ బాగా నచ్చేస్తుంది. నెక్స్ట్ శామ్ ఫ్లింట్ తోటి వీటన్నిటిని తయారు చేసింది నువ్వే అయితే ఆ రాకెట్ లాంటి దాన్ని తయారు చేసి పార్క్ ఓపెనింగ్ సెరమనీని పాడు చేసింది కూడా నువ్వే కదా అని ఫ్లింట్ ని అడుగుతుంది. కరెక్ట్ గా అప్పుడే ఆకాశం నుండి ఒక చీజ్ మొక్క వచ్చి కింద పడుతుంది. కొంచెం సేపటి తర్వాత ఫ్లింట్ వాళ్ళ టౌన్ లో ఆకాశం నుండి బర్గర్స్ వర్షం కురుస్తూ ఉంటుంది. అది చూసి ఆ టౌన్ ప్రజలందరూ కూడా నోర్లు వెళ్ళబెడతారు. అలాగే ప్రజలందరూ కూడా బర్గర్స్ ని చూసి చాలా ఆనందపడి వాటిని తీసుకుని తింటారు. అప్పుడే ఫ్లింట్ శామ్ తోటి నువ్వు ఈ ఫుడ్ వర్షం గురించి న్యూస్ లో టెలికాస్ట్ చేయొచ్చు కదా అని చెప్తాడు. అప్పుడే శామ్ కూడా టౌన్ లో బర్గర్స్ వర్షం పడుతుందని చెప్పి న్యూస్ లో చెప్తుంది. ఫ్లింట్ టౌన్ డిస్ట్రాయ్ చేయబోయాడని అనుకుని పోలీస్ ఆఫీసర్ ఫ్లింట్ దగ్గరికి వచ్చి అతన్ని అరెస్ట్ చేయబోతాడు. బట్ ఫుడ్ రెయిన్ టౌన్ ప్రజలందరికి కూడా బాగా నచ్చడంతో పోలీసు ఫ్లింట్ ని ఏమి చేయకుండా వదిలేస్తాడు. నెక్స్ట్ ప్రజలందరూ కూడా నువ్వు ఇంకోసారి ఆహార వర్షాన్ని కురిపించగలవా అని ఫ్లింట్ ని అడుగుతారు. అది వినగానే ఫ్లింట్ ఫుడ్ రెయిన్ ని మళ్ళీ కురిపించాలని చెప్పి తన ల్యాబ్ లోకి వెళ్లి పనిని మొదలు పెడతాడు. ఫ్లింట్ తో పాటు శామ్ కూడా అతని ల్యాబ్ లోకి వెళ్తుంది. అక్కడే శామ్ ఫుడ్ మిషన్ గురించి నానా రకాల క్వశ్చన్స్ ని అడుగుతూ ఫ్లింట్ ని విసిగించేస్తుంది. దాంతో ఫ్లింట్ శామ్ కి ఒక క్యాట్ వీడియోని చూపించి ఆమెను డిస్ట్రాక్ట్ చేస్తాడు. ఫ్లింట్ తయారు చేసిన ఫుడ్ మిషన్ ఇంకా ఆకాశంలోనే ఉంటుంది. దాంతో ఫ్లింట్ ఆ ఫుడ్ మిషన్ కి సిగ్నల్స్ ని పంపిద్దామని చెప్పి ఇంకో మిషన్ ని అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తాడు. నెక్స్ట్ ఫ్లింట్ ఆ ఫుడ్ మిషన్ ఎలా వర్క్ అవుతుంది అనే విషయం గురించి శామ్ కి వివరంగా చెప్తాడు. దీని తర్వాత ఫ్లింట్ అండ్ శామ్ లో ఎటువంటి ఆహారాన్ని కురిపించాలో మాట్లాడుకుని ఒక ఫుడ్ ఐటమ్ ని కురిపించాలని డిసైడ్ అవుతారు. అప్పుడే శామ్ ఫ్లింట్ తోటి నాకు జెల్లీస్ అంటే చాలా ఇష్టం, అలాగే పీనట్ అంటే నాకు ఎలర్జీ ఉందని అంటుంది. నెక్స్ట్ ఫ్లింట్ ఒక ఫుడ్ ఐటమ్ ని తన మిషన్ లో ఎంటర్ చేస్తాడు. దాంతోనే టౌన్ మొత్తం కూడా ఆ ఫుడ్ ఐటమ్ వర్షం కింద పడుతుంది. అది చూసి టౌన్ ప్రజలందరూ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. అదే టైంలో మేయర్ తన టౌన్ ని పూర్తిగా మార్చేయాలని చెప్పి లోన్ ని తీసుకుని మరి టౌన్ ని బ్యూటిఫుల్ గా రెడీ చేస్తాడు. టౌన్ ప్రజలందరూ కూడా ఎటువంటి ఆహారాన్ని అడిగినా సరే ఫ్లింట్ వాళ్ళ కోసం ఆహారాన్ని కురిపిస్తూ ఉంటాడు. ప్రజలు ఆహారాన్ని తినేసిన తర్వాత మిగిలిపోయిన ఆహారాన్ని క్లీన్ చేయడానికి ఫ్లింట్ ఒక మిషన్ ని తయారు చేస్తాడు. ఆ మిషన్ మిగిలిపోయిన ఆహారాన్ని కలెక్ట్ చేసి ఒక పెద్ద డ్యామ్ లో దాన్ని పడేస్తుంది. నెక్స్ట్ పోలీస్ ఆఫీసర్ ఫ్లింట్ దగ్గరికి వచ్చి రేపు నా కొడుకు బర్త్డే ఉంది, నువ్వు రేపు నా కొడుకు కోసం ఏదైనా స్పెషల్ గా కురిపిస్తావని ఫ్లింట్ ని అడుగుతాడు. అది విని ఫ్లింట్ నేను ఆల్రెడీ రేపటి మెనూ మెషిన్ కి పాస్ చేశాను, ఒకవేళ మనం మెషిన్ కి ఇంకా ఆర్డర్స్ ఇస్తే అది ఓవర్లోడ్ అయ్యి పాడైపోతుంది, కాబట్టి రేపు నేను స్పెషల్ గా ఏమి చేయలేనని ఆ పోలీస్ కి చెప్తాడు. అది విని ఆ పోలీసు సాడ్ గా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ఫ్లింట్ పోలీస్ ని అలా చూడలేక తన అభిప్రాయాన్ని మార్చుకుని ఫ్లింట్ కొడుకు కోసం ఆ నెక్స్ట్ డే ఒక ఐస్ క్రీమ్ వర్షాన్ని కురిపిస్తాడు. ఆ ఐస్ క్రీమ్ రెయిన్ లో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఫుల్ గా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తారు. శామ్ కి జెల్లీ అంటే ఇష్టం కాబట్టి ఫ్లింట్ ఎవరికి తెలియకుండా శామ్ కోసం ఒక పెద్ద జెల్లీని కురిపిస్తాడు. ఫ్లింట్ కురిపించిన జెల్లీ చాలా అందంగా ఉంటుంది. ఫ్లింట్ శామ్ ని ఆ జెల్లీ లోపలికి తీసుకెళ్లి ఆమెతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తాడు. శామ్ కి చిన్నతనంలో సైన్స్ అంటే చాలా ఇష్టం, అలాగే ఆమె చిన్నప్పుడు కళ్ళజోడు పెట్టుకుని పోనీటైల్ వేసుకునేది. శామ్ కి వెదర్ పైన చాలా ఆసక్తి ఉండేది, అందువల్ల ఆమె ఒక వెదర్ మిషన్ ని తన దగ్గర పెట్టుకుని డైలీ వెదర్ ని చెక్ చేస్తూ ఉండేది. బట్ ఆమె తోటి స్టూడెంట్స్ మాత్రం వెదర్ ప్రస్తావన తెచ్చి శామ్ ని హేళన చేస్తూ ఉండేవాళ్ళు. దాంతోనే శామ్ తన స్టైల్ ని చేంజ్ చేసుకుని తనకి సైన్స్ పై ఉన్న ఇంట్రెస్ట్ ని విడిచిపెట్టేస్తుంది. యాక్చువల్ గా శామ్ కి ఇప్పుడు కూడా కళ్ళద్దాల అవసరం అనేది ఉంటుంది, బట్ ఎవరైనా తనని మళ్ళీ ఎగతాళి చేస్తారేమోనని చెప్పి శామ్ కళ్ళజోడు పెట్టుకోదు. ఇప్పుడు శామ్ ఈ విషయాలన్నిటి గురించి కూడా ఫ్లింట్ కి చెప్తుంది. అప్పుడే ఫ్లింట్ కొంచెం జెల్లీని తీసుకుని దాన్ని హెయిర్ బ్యాండ్ గా మార్చి శామ్ కి పోనీటైల్ వేస్తాడు. ఇప్పుడు ఫ్లింట్ శామ్ ని కళ్ళద్దాలంటే పోనీటైల్ లో చూసి శామ్ నువ్వు ఇలానే చాలా అందంగా ఉన్నావు కాబట్టి నిన్ను నువ్వు మార్చుకోవడానికి ట్రై చేయొద్దని శామ్ తోటి అంటాడు. నెక్స్ట్ ఫ్లింట్ తన లవ్ ని శామ్ కి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. బట్ అప్పుడే మేయర్ ఫ్లింట్ కి కాల్ చేస్తాడు. దాంతో ఫ్లింట్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఫ్లింట్ తన డాడీ తీసుకుని డిన్నర్ కి వెళ్తాడు. ఆ ప్లేస్ లో ఫుడ్ నార్మల్ సైజ్ లో కంటే కొంచెం పెద్ద సైజ్ లో పడుతూ ఉంటుంది. అది చూసి ఫ్లింట్ డాడు దీని గురించి ఫ్లింట్ కి చెప్తాడు. బట్ ఫ్లింట్ మాత్రం దాని గురించి పెద్దగా పట్టించుకోడు. అప్పుడే ఫ్లింట్ డాడు ఫుడ్ మిషన్ కారణంగా టౌన్ కి మళ్ళీ ఏదైనా జరిగితే అందరూ కూడా ఫ్లింట్ ని తప్పు పడతారని చెప్పి ఫ్లింట్ డాడు కొంచెం భయపడతాడు. దాంతోనే అతను ఫ్లింట్ తోటి నువ్వు ఏదైనా ప్రాబ్లం రాకముందే ఈ ఫుడ్ మిషన్ ని ఆపేయచ్చు కదా అని అంటాడు. బట్ ఫ్లింట్ కి మాత్రం ఫుడ్ మిషన్ ని ఆపడం అస్సలు ఇష్టం ఉండదు. దీని గురించి తెలియగానే ఫ్లింట్ డాడు ఆ ప్లేస్ నుండి బయటకు వెళ్ళిపోతాడు. దీని తర్వాత ఫ్లింట్ తన ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు అతనికి దారిలో ఒక పెద్ద సైజు హాట్ డాగ్ అనేది కనిపిస్తుంది. అది చూసి ఫ్లింట్ కి ఫుడ్ మిషన్ పైన కొంచెం డౌట్ వచ్చి ల్యాబ్ కి వెళ్తాడు. నెక్స్ట్ అతను మెషిన్ ని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఫ్లింట్ కి ఫుడ్ లిమిట్ ఎల్లో కలర్ లో ఉందని తెలుస్తుంది. అది చూసిన వెంటనే ఫ్లింట్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అదే టైంలో అక్కడికి మేయర్ వచ్చి ఫ్లింట్ తోటి టౌన్ ఓపెనింగ్ సెరమనీ గురించి చెప్పి ఫ్లింట్ కి ఒక ఫుడ్ మెనూని ఇస్తాడు. అప్పుడే ఫ్లింట్ మేయర్ తోటి ఫుడ్ ఆకాశం నుండి ఎప్పటిలాగా కాకుండా పెద్ద సైజ్ లో కురుస్తుంది. అంటే ఫుడ్ మిషన్ లో ఏదో ప్రాబ్లం వచ్చిందనమాట. మా డాడ్ కూడా ఏదైనా ప్రాబ్లం రాకముందే ఫుడ్ మిషన్ ని ఆపేయమన్నాడు, సో అందుకే నేను దీన్ని ఆఫ్ చేసేద్దామని అనుకుంటున్నానని మేయర్ తోటి అంటాడు. అది విని మేయర్ ఫ్లింట్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఫుడ్ రెయిన్ ని కురిపించకపోతే మన టౌన్ లో
ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను గౌరవించరు. కాబట్టి నువ్వు ఏమీ ఆలోచించకుండా ఆహార వర్షాన్ని కురిపిస్తూనే ఉండు అని ఫ్లింట్ కి చెప్తాడు. మేయర్ చెప్పిందంతా నమ్మేసిన ఫ్లింట్ మేయర్ ఇచ్చిన ఫుడ్ ఆర్డర్ ని మిషన్ కి పాస్ చేస్తాడు. అప్పుడే మేయర్ ఫ్లింట్ అదంతా ఎలా చేస్తున్నాడు అని చెప్పి అక్కడే ఉండి క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. ఆ నెక్స్ట్ డే ఫ్లింట్ వాళ్ళ టౌన్ లో ఓపెనింగ్ సెరమనీ స్టార్ట్ అవుతుంది. అదే టైంలో శామ్ తన దగ్గర ఉన్న వెదర్ మెషిన్ ని బయటకు తీసి దాన్ని ఆన్ చేస్తుంది. అప్పుడే శామ్ కి టౌన్ లో ఫుడ్ భారీ సైజ్ లో కురుస్తుందని, సో అందువల్లే టౌన్ కి పెద్ద ప్రమాదం రాబోతుందని తెలుస్తుంది. నెక్స్ట్ ఆమె ఫ్లింట్ దగ్గరికి వెళ్లి ఈ విషయం గురించి చెప్పడానికి ట్రై చేస్తుంది. బట్ ఫ్లింట్ మాత్రం ఓపెనింగ్ సెరమనీ హడావుల్లో పడి శామ్ ని పట్టించుకోడు. మేయర్ ఓపెనింగ్ సెరమనీ రిబ్బన్ ని కట్ చేసే ఛాన్స్ ఫ్లింట్ కి ఇవ్వడం తోటి అతను ఫుల్ గా హ్యాపీ అయ్యి రిబ్బన్ ని కట్ చేస్తాడు. కరెక్ట్ గా అప్పుడే ఆ ప్లేస్ లో ఒక పెద్ద ఫుడ్ తుఫాన్ అనేది వస్తుంది. అది చూసి ప్రజలందరూ కూడా బాగా భయపడిపోయి అక్కడ నుండి పారిపోతారు. అప్పుడే ఫ్లింట్ ల్యాబ్ కి వెళ్లి ఫుడ్ మిషన్ ని స్టాప్ చేసి ప్రజలందరినీ కూడా సేవ్ చేయాలని అనుకుంటాడు. కానీ ఫ్లింట్ ల్యాబ్ కి వెళ్లేసరికి మేయర్ ఆ మిషన్ ని కెలుగుతూ ఉంటాడు. అది చూసి ఫ్లింట్ మేయర్ ని ఆపడానికి ట్రై చేస్తాడు. బట్ మేయర్ ఫ్లింట్ ని పట్టుకుని ఒక ఫుడ్ మెషిన్ లోకి ఎంటర్ చేసి తర్వాత అనుకోకుండా మెషిన్ కి సంబంధించిన మానిటర్ ని నాశనం చేసి పడేస్తాడు. అదే టైంలో పోలీసు కొడుకు ఫుడ్ ని ఎక్కువగా తినడం వల్ల అనారోగ్యం పాలవుతాడు. అప్పుడే శామ్ తో పాటు కెమెరామెన్ గా వర్క్ చేస్తున్న వ్యక్తి పోలీస్ కొడుకు ట్రీట్మెంట్ చేసి అతన్ని సేవ్ చేస్తాడు. నెక్స్ట్ ఫ్లింట్ ఒక డస్ట్బిన్ లో కూర్చుని తన కారణంగా టౌన్ పెద్ద ప్రాబ్లం లో పడిందని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఫ్లింట్ డాడ్ అతని దగ్గరికి వచ్చి ఫ్లింట్ ని ఓదార్చి అతనికి ధైర్యం చెప్తాడు. నెక్స్ట్ ఫ్లింట్ డాడ్ ఫ్లింట్ కి ల్యాబ్ కోట్ ని ఇచ్చి నువ్వు ఖచ్చితంగా అందరినీ సేవ్ చేయగలవని అంటాడు. నెక్స్ట్ ఫ్లింట్ తన డాడీ ఇచ్చిన ధైర్యం తోటి మళ్ళీ ల్యాబ్ కి వెళ్లి ఫుడ్ మిషన్ ని నాశనం చేసే ఒక కోడ్ ని కనిపెడతాడు. ఇప్పుడు ఫ్లింట్ ఆకాశంలో ఉన్న ఫుడ్ మిషన్ కి ఈ కోడ్ ని ఎంటర్ చేస్తే ఆ ఫుడ్ మిషన్ నాశనం అవుతుంది. సో అందువల్ల ఫ్లింట్ ఆకాశంలో ఉన్న ఫుడ్ మిషన్ దగ్గరికి వెళ్ళడానికి ఒక ఫ్లయింగ్ కార్ ని తయారు చేస్తాడు. మేయర్ ఎంటర్ చేసిన ఫుడ్ మెనూ కారణంగా టౌన్ లో ఇంకో పెద్ద ఫుడ్ తుఫాను రాబోతూ ఉంటుంది. అది తెలియగల ఫ్లింట్ అందరి దగ్గరికి వెళ్లి మీరు ఇక్కడ ఉన్న ఫుడ్ తోటి పడవలు తయారు చేసుకుని ప్రస్తుతం ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్తాడు. నెక్స్ట్ ఫ్లింట్ కోడ్ ని ఇన్సర్ట్ చేయడానికి ఆకాశంలోకి వెళ్తూ ఉంటాడు. అది చూసి శామ్, మంకీ ట్రాన్స్లేటర్, కెమెరామాన్ అండ్ ఇంకో వ్యక్తి కూడా ఫ్లింట్ కి తోడుగా ఆకాశంలోకి బయలుదేరతారు. నెక్స్ట్ వీళ్ళంతా కలిసి ఆకాశంలో ఉన్న ఫుడ్ మిషన్ దగ్గరికి వెళ్తారు. ప్రస్తుతం ఆ మిషన్ ఒక పెద్ద మీట్ బాల్ లోపల ఉంటుంది. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఆ మీట్ బాల్ లోపల మెషిన్ ఉండడం కాదు, మెషిన్ చుట్టూనే ఆ మీట్ బాల్ ఏర్పడుతుంది. నెక్స్ట్ ఫ్లింట్ కోడ్ ఉన్న పెన్ డ్రైవ్ ని పట్టుకుని చూస్తూ ఉంటాడు. అప్పుడే అనుకోకుండా ఆ పెన్ డ్రైవ్ ఫ్లయింగ్ కార్ లో నుంచి కింద పడిపోతుంది. అది చూసి ఫ్లింట్ బాగా భయపడిపోయి తన డాడీకి కాల్ చేసి నువ్వు నా ల్యాబ్ కి వెళ్ళి అక్కడ కంప్యూటర్ లో ఉన్న ఒక కోడ్ ని నా ఈమెయిల్ కి సెండ్ చేయని అంటాడు. దాంతో వెంటనే ఫ్లింట్ డాడు ల్యాబ్ కి వెళ్తాడు. ఫ్లింట్ డాడు ఫస్ట్ టైం ఆ ల్యాబ్ లోకి ఎంటర్ అవుతాడు. అలాగే అతను ఆ ల్యాబ్ ను చూసి బాగా ఆశ్చర్యపోయి అయినా ఫ్లింట్ ఒక్కడే దీన్ని ఎలా నిర్మించాడని చెప్పి ఆలోచిస్తూ తన కొడుకుని తలుచుకుని గర్వపడతాడు. నెక్స్ట్ ఫ్లింట్ డాడు ఫ్లింట్ కి కోడ్ ని ఈమెయిల్ చేద్దామని ట్రై చేస్తాడు. కానీ ఫ్లింట్ డాడీకి కంప్యూటర్ గురించి ఏమీ తెలియదు. దాంతోనే అతను కోడ్ సెండ్ చేయడానికి నానా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అదే టైంలో వేస్ట్ ఫుడ్ ని పడేసే డ్యామ్ పగిలిపోయి ఆ ఫుడ్ మొత్తం కూడా టౌన్ వైపు వస్తుంది. అప్పుడే ప్రజలందరూ కూడా తమ తయారు చేసుకున్న ఫుడ్ పడవలను వేసుకుని ఆ ప్లేస్ నుండి బయటపడతారు. డ్యామ్ నుండి వచ్చిన ఆ ఫుడ్ ఫ్లింట్ ల్యాబ్ ను కూడా డిస్ట్రాయ్ చేసి పడేస్తుంది. నెక్స్ట్ ఫ్లింట్ డాడీ చాలా కష్టపడి ఫ్లింట్ కి ఈమెయిల్ ని సెండ్ చేస్తాడు. ఇంకా పక్క శామ్ బాడీకి పీనట్ టచ్ అవుతుంది. శామ్ కి పీనట్ ఎలర్జీ ఉండడంతో ఆమె బాడీ మొత్తం కూడా వాచిపోతుంది. అప్పుడే ఫ్లింట్ శామ్ ని కెమెరామెన్ దగ్గరికి తీసుకెళ్లామని తమతో పాటు వచ్చిన ఇంకో వ్యక్తికి చెప్పి తన ఫుడ్ మిషన్ దగ్గరికి వెళ్తాడు. అదే టైంలో ప్రాణం పోసుకున్న గమ్మి బియర్స్ వచ్చి ఫ్లయింగ్ కారు వైర్స్ ని కొరకడం తోటే ఫ్లయింగ్ కారు అదుపు తప్పుతుంది. ఇంకా పక్క ఫ్లింట్ తన మేలుకు వచ్చిన కోడ్ ని ఫుడ్ మిషన్ కి ఇన్సర్ట్ చేస్తాడు. కానీ అది కోడ్ కాదు. ఇంతకు ముందు శామ్ ఒక క్యాట్ వీడియోని చూసింది కదా, అదే ఇది. అది చూసి ఫ్లింట్ కి పిచ్చిలేస్తుంది. ఫ్లింట్ డాడీకి కంప్యూటర్ గురించి ఏమీ తెలియకపోవడం తోటే అతను కోడ్స్ కు బదులుగా క్యాట్ వీడియోని సెండ్ చేస్తాడు. ఇప్పుడు ఫ్లింట్ కి ఫుడ్ మిషన్ ని ఎలా డిస్ట్రాయ్ చేయాలో అర్థం కాదు. బట్ అప్పుడే అతనికి ఒక ఎక్సలెంట్ ఐడియా అనేది వస్తుంది. ఫ్లింట్ తన దగ్గర ఉన్న షూ స్ప్రే తోటి ఫుడ్ మిషన్ నుండి ఫుడ్ వచ్చే హోల్ ని బ్లాక్ చేస్తాడు. దాంతో ఫుడ్ మిషన్ పేలిపోతుంది. ఆ మిషన్ బ్లాస్ట్ అయిన వెంటనే అంతా మామూలు స్థితికి వచ్చేస్తుంది. నెక్స్ట్ శామ్ వాళ్ళు జాగ్రత్తగా ఫ్లయింగ్ కార్ లో కిందకి వస్తారు. ఆ బ్లాస్ట్ లో ఫ్లింట్ చనిపోయి ఉంటాడని అనుకుని అందరూ కూడా చాలా బాధపడతారు. కానీ అప్పుడే కొన్ని బార్డ్స్ ఫ్లింట్ ని జాగ్రత్తగా కిందకి తీసుకొస్తాయి. ఫ్లింట్ బ్రతికే ఉన్నాడని తెలియగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఫ్లింట్ తన డాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను తన మనసులో ఉన్న మాటలను ఫ్లింట్ కి చెప్పలేక సతమతం అవుతూ ఉంటాడు. అప్పుడే శామ్ మంకీ ట్రాన్స్లేటర్ ని ఫ్లింట్ డాడీకి అటాచ్ చేస్తుంది. దాంతో ఫ్లింట్ డాడీ మనసులో ఉన్న మాటల గురించి అండ్ ఫ్లింట్ డాడీకి ఫ్లింట్ పై ఉన్న ప్రేమ గురించి ఫ్లింట్ కి తెలుస్తుంది. అప్పుడే ఫ్లింట్ అండ్ అతని డాడీ గట్టిగా హగ్ చేసుకుంటారు. దీని తర్వాత ఫ్లింట్ అండ్ శామ్ లో తమ లవ్ గురించి ఒకరికొకరు చెప్పుకుని కిస్ చేసుకుంటారు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కేరింతలు కొడతారు. ఇక ఈ మూవీ లాస్ట్ సీన్ లో మేయర్ గాడు ఒక ఫ్యాట్ బెలూన్ లాగా మారిపోయి నీటిలో తేలుతూ ఉంటాడు. అలాగే అతను మేబీ నా ఐడియా అంత గొప్పదై ఉండదని చెప్పి సాడ్ గా ఫీల్ అవుతాడు. ఇక్కడితోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. ఓకేనా? సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.